మాదక ద్రవ్యాల్ని అరికట్టడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమయ్యాయి. మనం ఈ గంజాయి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళైనా లేదా ఈ సరఫరా చేసేటటువంటి వాళ్ళు ఇందులో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆ పార్టీలో ఉండకూడదు అనేటటువంటి పద్ధతిలో ఆ పార్టీలు తీర్మానం చేయాలని చెప్తా ఉన్నాం. కానీ అసలు ఈ గంజాయిని, మాదక ద్రవ్యాలని, లేకపోతే అక్రమ మద్యాన్ని, వీటన్నిటినీ సరఫరా చేసేటటువంటి పని, దాని ద్వారా డబ్బులు సంపాదించుకునేటటువంటి పని చేస్తున్నదే అధికార పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటివి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్యాన్ని, అక్రమ మద్యాన్ని, మాదక ద్రవ్యాల్ని, గంజాయిని అరికెట్టేటటువంటి పని చేయడంలో పూర్తిగా విఫలమైంది. పెంచలైని చంపారు అని అంటే పెంచలైకి ఓ సామాన్యుడు యూత్ ని ఎంకరేజ్ చేసేటటువంటి పని, ఈ మాదక ద్రవ్యాల వైపు వెళ్లకుండా చేసే పని చేశాడు అతను. అందుకని కక్ష కట్టి అతన్ని చంపే పని చేశారు. కానీ ఒక పోలీసుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తిని చంపారు అని అంటే ఇది అధికార పార్టీకి సంబంధం లేకుండా జరుగుతుందా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు పాలక వర్గాలే ఇలాంటి వాటిని, యువతని మత్తులో ముంచి మొత్తం ప్రజల ఆస్తులని ప్రైవేటు కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి ఎవరు ఆలోచింపనీయకుండా చేసేటటువంటి ఒక పద్ధతి ఈరోజు జరుగుతుంది. ఎన్నికలప్పుడు మాత్రమే మద్యం ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేదు. నిరంతరం 24 గంటలు యువత మద్యం మత్తులో ఉండేటటువంటి, మాదక ద్రవ్యాలు మత్తులో ఉంచేటటువంటి పని ఈరోజు పాలక వ్యవస్థ చేస్తా ఉంది. అందుకని ఈ పాలక వ్యవస్థ మీదే గట్టిగా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూత్ కు మరింత బాధ్యత దీని మీద ఉంది. అందరూ కూడా అన్ని చోట్ల కదిలి దీన్ని వెనక్కి కొట్టడం కోసం ప్రభుత్వాలు దీన్ని అరికట్టేటటువంటి విధంగా మనం రాబోయే కాలంలో ఫైట్ చేయాలి. సౌమ్య గారికి CIT రాష్ట్ర కమిటీ తరఫున వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.